పాత్ర నువ్వు రీతిపై సంజన్న దారుణమైన కామెంట్స్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఎపిసోడ్ పేలిపోయింది. వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ పెట్టిన బిగ్ బాస్కి ఇది అంతకు మించిన ఫైర్ అని నిరూపించారు హౌస్మేట్స్. అయితే డిమాండ్ కళ్యాణ్ మధ్య ఫిజికల్ ఫైట్ అవ్వడం, రీతుపైకి కళ్యాణ్ దూసుకెళ్లడం, హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడంతో ఎపిసోడ్ ఫుల్ అయింది. ఇక ఎపిసోడ్ చివరిలో రీతు చౌదరి సంజన మధ్య కూడా మాటల తోటలు పేలాయి. తనని నామినేట్ చేసినందుకు సంజన రీతుపై పర్సనల్ అటాక్ చేసింది. డిమాండ్ రీతు రిలేషన్ గురించి సంజన ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఇది చూస్తుంటే కొన్ని వారాల క్రితం దివ్యల మాదిరి రీతుతో నీది డిమాండ్ది అన్హెల్దీ రిలేషన్ అంటూ కామెంట్స్ చేసిందే గుర్తొచ్చింది. అయితే ఈసారి సంజన కాస్త గీత దాటే కామెంట్స్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే రోజు రాత్రి నువ్వు డిమాండ్ దగ్గర అంటూ సంజన చేసిన కామెంట్లకి హౌస్మేట్స్ కూడా షాక్ అయిపోయారు. ఇమ్మాన్యుయల్ అయితే సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఎంత చెప్తున్నా కూడా సంజన మాత్రం వెనక్కి తగ్గలేదు. రీతు డిమాండ్ రిలేషన్ గురించి, హౌస్లో వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి సంజన నామినేషన్స్కి ముందే తనుజాతో డిస్కస్ చేసింది. వీళ్ళిద్దరిది అసలు రిలేషన్ ఏంటి? ఫ్రెండ్స్ అయితే కాదు. ఎందుకంటే ఏ ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేయరు. అట్లయితే నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఇట్లా అయితే ఉండము అని తనుజాతో సంజన చెప్పింది. వాళ్ళిద్దరూ లవ్లో అయితే లేరు, అది మాత్రం పక్కా కానీ అని తనుజ క్లారిటీ ఇచ్చింది. మరి ప్రేమలో ఉన్నట్లు అంతలా ఎలా గొడవ పడతారు అని సంజన అడిగింది. అది వాళ్ళకే తెలియాలి అని తనుజ సైడ్ అయ్యింది. అంటే ఇది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరి ఏంటది అంటూ సంజన మళ్ళీ అడిగింది. వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఎందుకు అని తనుజ ఆన్సర్ ఇచ్చింది. ఇక నామినేషన్లో భాగంగా కెప్టెన్ రీతు చౌదరి సంజనాని నామినేట్ చేసింది. ఫైర్ స్టాంప్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించడం లేదు. అలాగే మొన్న కెప్టెన్సీ టాస్క్లో మీరు ఇమ్మాన్యుయల్ మీకు సపోర్ట్ చేయలేదని చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు నామినేషన్లో ఇమ్ముని మీరు నామినేట్ చేసే ఛాన్స్ ఉన్నా చేయలేనని చెప్పారు అంటూ రీతు తన పాయింట్స్ చెప్పింది. నేను ఇమ్ముని నామినేట్ చేయను, అది నా పర్సనల్ డెసిషన్ అని సంజన క్లారిటీ ఇచ్చింది. అలానే తనుజ మాత్రమే మీకు కాంపిటీషన్ అని ఇందాక చెప్పారు. వెరీ నైస్ అంటూ రీతు ఏదో చెప్పబోతుంటే ఇలా అడిగితే ఎలా నిన్ను కాంపిటీటర్గా ఫీల్ అవుతాం రీతు, నామినేషన్లో నీ బిహేవియర్ ఒకసారి చూసుకో అంటూ సంజన మాట్లాడింది. తనుజ నాకు జెన్యున్ కాంపిటీటర్ అనిపించింది, అందుకే నామినేట్ చేశాను. నీకు నేను కనిపించట్లేదంటే నేనేం చేస్తాను? ఫైర్ స్టాంప్స్ 6వ వారంలో వచ్చారు, ఇప్పుడు ఇది 13వ వారం. మరి ఇన్ని వారాలు నేను ఆడకుండా కళ్ళు మూసుకుంటే నిద్రపోతే వచ్చేస్తాను కాదు కదా. నేను నీలాగా అరవలేదు అన్నంత మాత్రాన నేను గేమ్ ఆడట్లేదని కాదు అంటూ సంజన డిఫెండ్ చేసుకుంది. అరుపుల గురించి, పక్కనోళ్ళతో గొడవల గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా అంటూ రీతు ప్రశ్నించింది. అవును, నేను నీ అంత పెద్ద బూతులు కూడా వాడలేదు ఈ ఇంట్లో అంటూ సంజన కామెంట్ చేసింది. నేనేం బూతులు మాట్లాడాను చెప్పండి అని రీతు అడగ్గా వచ్చారయ్యా పతివ్రత శిరోమణి అని ఎవరో చెప్పారు అంటూ సంజన పాత విషయం తీసింది. అలాగే మరి గాజులు వేసుకోండి అని ఎవరు చెప్పారు అంటూ సంజన చేసిన కామెంట్ని రీతు లేవనెత్తింది. గాజులు అనేది బూతేం కాదు, నీ అంత పెద్ద బూత్లు ఎవరూ వాడలేదు, నీలాంటి స్ట్రాటజీలు కూడా ఈ హౌస్లో ఎవరికీ లేవు రీతు డిమాండ్తో కూర్చుంటావు నువ్వు, రాత్రి ఒకే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది నేను అంటూ సంజన కామెంట్ చేసింది. మాటకి రీతు బుర్ర బ్లాంక్ అయింది. కళ్ళు మూసుకునేంత మేమేం చేశాం బిగ్ బాస్ అంటూ రీతు ఎమోషనల్ అయింది. ఇంతలో ఆ మాట కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోండి, ఆ మాట కరెక్ట్ కాదు, తను ఆడపిల్లే, ఆ మాట అనకూడదు అంటూ సంజనకి ఇమ్ము సలహా ఇచ్చాడు. కానీ నేను తీసుకోను, తను అలా అనుకుంటే కూర్చుంటే నాకు చూడటానికి కంఫర్ట్గా లేదు అంటూ దివ్య దగ్గరికి వెళ్ళి డిమాండ్తో రీతు ఎలా ఉంటుందో పట్టుకొని చూపించింది సంజన మాటలకి అవాక్కైన హౌస్మేట్స్ ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఒక్క నిమిషం ఆగండి, వేరే విధానంలో చెప్పండి అంటూ తనుజ, దివ్య చెప్పినా కూడా సంజనకు అర్థం కాలేదు. తనకి ఇన్ని వారాలు నేను కనిపించలేదంటే ఇప్పుడు కనిపించానా అంటూ మళ్ళీ రీతు మీదకి వెళ్ళింది సంజన. నన్ను మీరు బ్యాడ్గా పొర్ట్రేట్ చేస్తున్నారు, నేను ఎప్పుడూ లిమిట్ క్రాస్ చేయలేదు, బిగ్ బాస్ని అడగండి, నేను ఎప్పుడూ లిమిట్స్ని క్రాస్ చేయలేదు, బిగ్ బాస్ని అడగండి అంటూ రీతు అరిచింది. ఇట్లా అంటుకొని కూర్చుంటే నేను చూడలేను అంటూ మళ్ళీ అదే పాయింట్ చెప్పింది సంజన. ఎస్, తను నా ఫ్రెండ్, నేను అలాగే ఉంటాను, మీకేంటి ప్రాబ్లం అంటూ రీతు అరిచింది.
అలా చూసేందుకు నాకు కంఫర్టబుల్ లేదు అంటూ సంజన ఫైర్ అయింది. ఇంతలో మీరు కరెక్ట్ మాట్లాడలేదు. నేను చెప్తున్నా మీరు కరెక్ట్ మాట్లాడలేదు. అంతే, మీరు ఏదైనా అనుకోండి. మీరు మాట్లాడింది నాకు నచ్చలేదు అంటూ సంజనపై ఇమ్ము ఫైర్ అయ్యాడు. ఇక సంజన మాటలకి రీతు ఏడుస్తుంటే తనుజ క్లాస్ పీకింది. తప్పు లేనప్పుడు ఏడవద్దు, మాట్లాడు, అడుగు, ఏం చేశారో అడుగు, పక్కన కూర్చోవడం తప్ప అని అడుగు అంటూ తనుజ చెప్పింది. ఇక సంజన దగ్గరికి వెళ్ళి డిమాండ్ కూడా మాట్లాడాడు. వెరీ రాంగ్ అక్క, ఇది నువ్వు ర్యాగింగ్ చేస్తున్నావు, నార్మల్గా చెప్తే సరిపోతుంది అంటూ డిమాండ్ అన్నాడు. తాను అలా అనవచ్చా, నేను మాట్లాడలేదని అంటూ సంజన వాదించింది. తను గేమ్ను గురించి చెప్తుంది అని డిమాండ్ అంటే నేను కూడా గేమ్ గురించి చెప్తున్నా, నిన్ను లాగట్లేదా తన గేమ్లోకి అంటూ సంజన ఫెయిర్ అయింది. అయినా మీకు మమ్మల్ని చూడటానికి అంత ప్రాబ్లం ఉంటే రోజు మా పక్కన వచ్చి తిరుగుతారే, మరి అప్పుడు చెప్పచ్చు కదా, నేను ఏం తప్పు బిహేవ్ చేశానో చెప్పండి అంటూ రీతును మళ్ళీ అడిగింది. అలా అంటుకొని కూర్చుంటే నాకు చూడడానికి ఇష్టం లేదు. నువ్వు సింపతి కార్డ్ ఆడకు ఇప్పుడు అంటూ సంజన అరిచింది. ఈ వారం నామినేషన్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తనుజాని దివ్య మరోసారి నామినేట్ చేసింది. అయితే ఇక్కడతో మన గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నేను నిన్ను కొన్ని మాటలు అన్నా, నువ్వు కూడా అలాగే కొన్ని అన్నావు. నాకు నువ్వు అన్న ఒక్క మాట నచ్చలేదు, అందుకే అంత సీరియస్ అయ్యా అంటూ దివ్య చెప్పింది. తర్వాత తనుజ కూడా దివ్యాన్ని నామినేట్ చేస్తూ దాదాపు ఇదే చెప్పింది. మన మధ్య ఎందుకు గొడవ జరిగిందో కూడా నాకు తెలియడం లేదు, కానీ నాకు పర్సనల్గా నువ్వంటే ఇష్టం. మన ఇద్దరం గొడవ పడితే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, ఇక్కడతో ఇది వదిలేద్దామంటూ తనుజ కూడా చెప్పింది. దీంతో తనుజ దివ్య ఇద్దరు హగ్ చేసుకొని ఒకటైపోయారు. ఇలా ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి కెప్టెన్ రీతు మినహా మిగిలిన 8 మంది సభ్యులు నామినేషన్ లిస్ట్లో చేరారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.